తొలి చిత్రం ఆర్యతో బ్లాక్ బస్టర్ హిట్ నిచ్చి టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రశంసలు అందుకున్నాడు సుకుమార్. 100% లవ్ చిత్రంతో సూపర్ హిట్ నిచ్చాడు. నాన్నకు ప్రేమతో మరో బ్లాక్ బస్టర్ అయింది. రంగస్థలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పింది. పుష్ప పాన్ ఇండియా డైరెక్టర్ గా సుకుమార్ కి క్రేజ్ ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కొన్ని ఫ్లాప్స్, మరికొన్ని డిజాస్టర్స్ ఉన్నప్పటికీ క్రియేటివిటీ అంశంలో ప్రశంసలు అందుకున్నాడు సుకుమార్. పుష్ప సీక్వెల్ ఇప్పటికే సెట్స్ పైకి రావాల్సి ఉంది. కానీ విపరీతమైన జాప్యం జరుగుతోంది. సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థని స్థాపించి తన శిష్యులకు దర్శకులుగా అవకాశాలిస్తున్నాడు. అలా రూపొందిన కుమారి 21F హిట్ అయింది. ఉప్పెన్న చిత్రం బ్లాక్ బస్టర్ అయి 100 కోట్ల క్లబ్లో చేరింది. రీసెంట్ గా సుకుమార్ నిర్మాణ సంస్థ కూడా చురుగ్గా పనిచేయటం లేదు. నిఖిల్ హీరోగా 18 పేజెస్ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కానీ సెట్స్ పైకి వెళ్లలేదు. మరో 3 చిత్రాల నిర్మాణ బాధ్యతని గతంలోనే తీసుకున్నాడు సుకుమార్. అవేవీ ముందుకు కదలటం లేదు. సాయిధరం తేజ్ తో ఓ మిస్టిక్ థ్రిల్లర్ చేయాల్సి ఉంది. పురోగతి లేదు. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ కోసం ఇస్తానన్న సెల్ఫిష్ కూడా ఎలాంటి అప్డేట్ లేదు. పుష్ప 2 కంటే ముందు విజయ్ దేవరకొండతో ఓ మూవీని అనౌన్స్ చేశారు. కానీ ఎలాంటి వివరాలు లేవు. చురుకైన సుకు ఎందుకిలా మందగమనంలో చిక్కుకున్నాడని విస్తుపోతున్నారు సినీ ప్రియులు.